హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చిరంజీవి గారిని అంటే ఇండస్ట్రీ పెద్దగా అనలేమంటూ, అలాగే దాసరి గారి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అంటూ తమ్మారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద అనేది ఉన్న డిజిగ్నేషన్ ఉందా, లేదంటే దాన్ని దాసనారాయణ గారికి ఎవరైనా మొత్తం ఎన్నికలు పెట్టి మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందా? లేదే. ఇండస్ట్రీలో ఎంత చిన్న వ్యక్తికి, ఎంత పెద్ద వ్యక్తికి, ఎంత చిన్న ప్రొడ్యూసర్కి, పెద్ద ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి ఎవరికి సమస్య వచ్చినా ఫస్ట్ దాసనారాయణ గారు మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ ఆయన డోర్ కొట్టేవారు. ఆయన ఏంట్రా, ఎందుకంటే కొన్ని పదుల సంఖ్యలో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు మహానుభావుని. చాలా మంది ఆర్టిస్టులు, దర్శకులను కూడా మీరు ఎవరిని తీసుకోండి, చాలామంది దర్శకులు ఎవరెవరు, కోడి రామకృష్ణ గారు, బి గోపాల్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఎంతమంది అండి దిగ్గజాలు. ఇప్పుడు ఆర్టిస్టులు తీసుకున్న మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, ఎలాంటి ఆర్టిస్టులు. సో ఇట్లాంటి దర్శకుడు అంటే మొట్టమొదటి చేసిందే ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు, రాజుబాబు గారు లాంటి ఉద్దండులతో డైరెక్షన్ చేశాడు. తర్వాత 150 సినిమాలకు పైచీలకు దర్శకత్వం చిన్న విషయం. సో అటువంటి దాసరి గారు ఎవరి సమస్య వచ్చినా ఏంటి ఇప్పుడు దీనివల్ల 24 క్రాఫ్ట్స్ ఇబ్బంది పడుతున్నాయి, సినిమా ఆగిపోద్ది, ప్రొడ్యూసర్కి నష్టం, నీకు నష్టం, మీ మధ్య ఈగోలేంటి అని ఒక కమాండింగ్తో చెప్పేవాడు. ఆయనకి ఎవరు బిరుదు ఇవ్వలే, లేదంటే ఆయనకి వెళ్ళి కూర్చోబెట్టలే, ఆయన తీసుకున్నాడు అలాగా. ద సేమ్ టైం చిరంజీవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నానా ఇది సెక్రటరియట్లు 10 రూపాయలు పెడితే ఫస్ట్ ప్రొడ్యూసర్లు, సోకాల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, లైన్ ప్రొడ్యూసర్లు అందరూ ఎవరిని కలిసి చిరంజీవి గారి ఇంట్లో వెళ్ళి కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారమ్మా? చిరంజీవి గారు వెళ్ళారు. అయ్యాని చేతులు నువ్వు జోడించి వినమ్రుడై అడిగాడు. ఆయన దానికి బిల్డప్ ఇచ్చాడు. ఆయన అదో చూసాం. కావాలని ఆ తాడేపల్లి హైవే దగ్గర నుంచి అక్కడ కారులో ఆపించేసి 1/2 కిలోమీటర్ నడిపించి లోపలికి తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ఎవరు పెద్ద అంటే ఏం చెప్తారు? ఇదే అంశం మీద మోహన్ బాబు కూడా ఒకసారి మాట్లాడారు. చిరంజీవి పెద్ద, ఇప్పుడు ఎవరు లేదు, మా గురువు గారు దాసనారాయణ గారు సీట్ని ఎవరు భర్తీ చేయట్లేదు. ఎవరు భర్తీ చెయ్యరు. ఊర్లో పెద్ద మనిషి ఎలా ఉంటాడు, అరే పలానా దగ్గర పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే తిరిగి చెప్తాడు పదంరా వెళ్దామని. ఎందుకు వెళ్తారు? ఆయన పెద్ద మనిషిని బిరుదు ఇచ్చాడా, లేకపోతే నేమ్ ప్లేట్ కొట్టించుకున్నాడా? లేదే. ఆయన అయితే కరెక్ట్గా చెప్తాడు అని వెళ్తుంటారు ఊర్లో వాళ్ళు. ఇక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి అయితేనే సార్ట్అవుట్ చేస్తాడు. అది ఇది సమస్య వచ్చినా ఇది అవుతాడు. చాలా మంది, ఒక పెద్ద 2 కమెడియన్ల పేరు చెప్పను, ఒక కమెడియన్ రుబాబుతో నేనే సీనియర్ అని మిగతా కమెడియన్ తొక్కియాలని చూస్తే సెటిల్ చేసింది చిరంజీవి గారు. ఇంకొక సినిమా వ్యవహారంలో చాలా ఇష్యూ అయ్యి రిలీజ్ అయ్యేకి వచ్చి ఆగిపోయి హీరోకి దర్శకుడికి పేర్లు చెప్పండి, నేను ఎందుకు చెప్తాను, ఆగిపోతే మళ్ళీ సెటిల్ చేసింది చిరంజీవి గారు. ఇట్లాంటి కోకో ఉన్నాయి. ఆయన ఎప్పుడు చెప్పుకొని తిరగడు, డబ్బా కొట్టుకోడు. కానీ మరి ఇంకెవరున్నారు? సినిమా పెద్దలంది ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోని? తమ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారా? లేదంటే అల్లు అరవింద్ దగ్గరికి వెళ్తున్నారా? లేదా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్తున్నారా? పోనీ బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్తున్నారా? బాలయ్య బాబు గారు ఫుల్, ఆయన ఒక ట్రస్ట్కి ఒక చైర్మన్, ఒకవైపు ఎమ్మెల్యే, ఆయన బిజీలో ఆయన ఎప్పుడు అలాగ విమర్శ చేయలేదే. ఇప్పుడు నాగార్జున గారి దగ్గరికి వెళ్తున్నారా? వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు అయితేనే కరెక్టు అనుకుని ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకు అనుకొని అన్నయ్య దగ్గరికి వెళ్తే షార్ట్ అవుట్ అవుద్ది. ఎక్కువ మంది చిన్న సినిమాలు అయితే చీఫ్ గెస్ట్ గా ఎవరిని ఎందుకు పిలుస్తున్నారు? చిరంజీవి గారిని ఎందుకు పిలుస్తున్నారు? చెప్పండి మీరే. ఒకప్పుడు దాసనారాయణ గారు ఎందుకు పిలిచేవారు, ఇప్పుడు చిరంజీవి గారిని ఎందుకు పిలుస్తున్నారు? సో దీంట్లో నేను చెప్పడంలో మీకు ఆన్సర్ దొరికేసి, ఇంకా మిగతా వాళ్ళ కామెంట్స్, స్టేట్మెంట్స్ ఇంకా వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ పరిధికి వదిలేద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్.